స్వామీజీ అస్థికలు నదిలో కలిపేంత వరకు ఆరు ఫోటో దగ్గర అస్థికలు ఉంచి పూజ జరిపించమని చెప్పడంతో స్టోర్ రూమ్లో ఉన్న ఆరు ఫోటోని అమర్ బయటకు తీసుకొని వస్తూ ఉంటాడు. ఇక అలా ఆరు ఫోటోని చూస్తూ అమర్ ఎంతగానో ఎమోషనల్ అవుతూ తన ఫోటోకి ముద్దు పెడతాడు. ఇక అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఫోటోని బయటకు తీసుకుని వస్తూ ఉంటే ఇక అమర్ స్పర్శ తనని తాకినట్టుగా ఆరుకి అనిపిస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఫోటోని తీసుకొచ్చి హాల్లో పెడతారు. మరో పక్క రాథోడ్ బాగీతో మిసమ్మ నీతో నేను ఒక అర్జెంట్ విషయం మాట్లాడాలి పద అంటూ బాగీని పక్కకు తీసుకొని వెళ్తాడు. ఏంటి రాథోడ్? అక్క అస్థికలు తీసుకొని వచ్చారు, కింద పూజ జరిపించాలి, మరి నువ్వేంటి ఇలా ఈ టైంలో ఇక్కడికి తీసుకొని వచ్చావు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరేం లేదు మిసమ్మ, ఇందాక నేను సార్ మేడం అస్థికలు తీసుకురావడానికి స్మారక భవన్ దగ్గరికి వెళ్ళాం కదా, మాకంటే ముందుగానే అక్కడికి మనోహరి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి రాత్రుడు నువ్వు చెప్పేది? మీకంటే ముందుగా అక్కడికి మనోహరి వచ్చిందా? అసలు మనోహరికి అక్కడేం పని అని చెప్పి బాగి అంటూ ఉంటే ఏమో అదే అర్థం కావట్లేదు మిసమ్మ, సార్కి కూడా తెలియకుండా మేడం అస్థికలు దొంగతనం చేయాలని చూసింది. అక్కడున్న సెక్యూరిటీ ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న తాళాలను దొంగతనంగా తీసుకొని లోపలికి జొరబడి లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది. ఇక ఆ లాకర్ ఓపెన్ అవ్వకపోవడంతో మళ్ళీ బయటకు వచ్చింది. అలా సార్కి అడ్డంగా దొరికిపోయింది. ఈరోజు మనోహరి నిజ స్వరూపం సార్కి తెలిసిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆ మనోహరి తెలివిగా ఘోర పేరు చెప్పి తప్పించుకుందని చెప్పి రాథోడ్ అంటాడు. అసలు పదే పదే ఆ మనోహరి మేడం అస్థికల కోసం ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం కావడం లేదు. గతంలో కూడా ఇలాగే మేడం అస్థికలను దొంగిలించాలని ప్రయత్నించింది అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటాడు. దాంతో బాగి ఖచ్చితంగా మనోహరి అక్క అస్థికలతో ఏదో చేయాలని పెద్ద ప్లానే వేసింది రాథోడ్. అందుకే ఎన్నిసార్లు అక్క అస్థికలు దొంగిలించడానికి ప్రయత్నించింది. ఈ 3 రోజుల పాటు అస్థికల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, కంటికి రెప్పలాగా అక్క అస్థికలను కాపాడుకోవాలి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. అక్క ఆత్మ ఈ ఇంటి చుట్టూ తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదా, మనలో ఎవరికైనా అక్క ఆత్మ కనిపిస్తే బాగుండు, ఒక్కసారి అక్క మనతో మాట్లాడితే బాగుండు. చాలా రోజుల నుండి అక్క మనతోనే ఉంటుంది కాబట్టి తనను ఎవరు చంపేస్తుంటారో ఈ పాటికి అక్కకు తెలిసిపోయి ఉంటుంది. తను మనతో నిజం చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటుంది, కానీ ఆత్మ కాబట్టి మనకు నిజాన్ని చెప్పలేక తనలో తను ఎంతలా బాధపడుతుందో అని చెప్పి బాగి ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అవును మిస్సమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ మేడంని పొట్టన పెట్టుకున్న ఆ మనోహరిని విడిచిపెట్టద్దు అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే, లేదు రాథోడ్, ఈ 3 రోజుల తర్వాత అక్క ఆత్మ ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా పరమాత్మలో లీనమైపోయినా నేను మాత్రం మనోహరి తప్పు చేసింది అనడానికి కావాల్సిన ఆధారాలు సేకరించకుండా అస్సలు విడిచిపెట్టను. ఖచ్చితంగా అక్క కూడా ఆ మనోహరి ఇంటి నుండి వెళ్ళిపోవాలని కోరుకొని ఉంటుంది. అక్క కోరికలను నేను తీరుస్తాను, తన పిల్లలకు ఈ ఇంటికి నేను రక్షక కవచంలాగా ఉంటూ అక్కలాగే కుటుంబాన్ని కాపాడుకుంటాను అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఇక దాంతో రాథోడ్ మనసులో ఎంతైనా ఇద్దరు అక్క చెల్లెలు కదా మిస్సమ్మ, అందుకే అచ్చం మీ అక్కలాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నావు, మీ ఇద్దరి ఆలోచనలు ఒక్కటే అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సరే పద రాథోడ్, కిందకి వెళ్దామని చెప్పి బాగి రాథోడ్ని కిందకి తీసుకొని వస్తుంది. ఇక బాగి కిందకి వచ్చేసరికి నా ఫ్రెండ్ ఫోటోకి నేనే పూజ చేస్తాను అంటూ ఆరో ఫోటోకి దండ వేసి దీపం పెడుతుంది. ఇక ఇదంతా చూస్తున్న ఆరు, బొసే మనో, నువ్వు నా ఫోటో తాగటానికి కూడా వీల్లేదు, చేసిన పాపమంతా చేసి సిగ్గు లేకుండా నా వాళ్ళ ముందు ఎంతలా నటిస్తున్నావే అని చెప్పి ఆరు మనోహరిని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక బాగి కిందకు వచ్చేసరికి మనోహరి కావాలని బాగిని ఆరు ఫోటో చూడనివ్వకుండా చేయడం కోసమని మిస్సమ్మ ఎంతసేపు పూజ చేయడం పూర్తయింది, నువ్వు పిల్లలకు భోజనం వడ్డిస్తే వాళ్ళు భోజనం చేస్తారు, పాపం బాగా ఆకలితో ఉన్నారు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. దాంతో బాగి మనోహరి ఎందుకు ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంది అనుకొని ఇక పిల్లలందరికీ అమర్కి నిర్మలమ్మ సదాశివం గారికి వీళ్ళందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అందరూ భోజనాలు చేస్తూ ఉండగా
అంజు భోజనం చేయకుండా మొదటి ముద్దను పక్కకు పెట్టేస్తుంది. ఏమైంది అంజు, ఎందుకు అలా తినకుండా పక్కకు పెట్టేస్తున్నావని చెప్పి బాగి అడుగుతూ ఉంటే, అమ్మ బతికున్నప్పుడు మా అందరికీ కూడా తనే తినిపించేది. మేమంతా భోజనం చేసిన తర్వాత అప్పుడు తను తినేది. ఒక్కోసారి డాడ్ ఫోర్స్ చేయడంతో అందరం కలిసి ఒకేసారి భోజనం చేసేవాళ్ళం. అప్పుడు ఒకరికొకరం గోరు ముద్దలు తినిపించుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమ్మ మా మధ్య లేదు కదా, అందుకే తనని తలుచుకుంటూ ఇలా మొదటి ముద్దను పక్కకు పెడుతున్నాను అని అంజు అంటూ ఉంటే ఇక అందరూ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఆరు ఏడుస్తూ గుప్తాతో, చూసారా గుప్తా గారు, నేను లేకపోయినా వాళ్ళు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో. నా బంగారు తల్లి నా కోసం ఒక ముద్దను పక్కకు పెట్టింది. ఈ జన్మకు ఈ ప్రేమ చాలు గుప్తా గారు అని చెప్పి అలా ఆరు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు కనీసం ఇలా ఆత్మగా అయినా వాళ్ళందరి ప్రేమను పొందుతున్నాను. 3 రోజుల తర్వాత ఈ బంధాలన్నీ తెంపేసుకొని నేను పరమాత్మలో లీనం అవ్వాల్సిందే కదా గుప్తా గారు అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటుంది. నేను ఏం పాపం చేశానని గుప్తా గారు, ఆ దేవుడు నన్ను అర్ధాంతరంగా చంపేసి నా కుటుంబానికి దూరం చేశాడని చెప్పి అంటూ ఉంటే, చేసింది ఆ దేవుడు కాదు బాలిక, నీ స్నేహితురాలు మనోహరి అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. రేపు పౌర్ణమి కదా గుప్తా గారు, రేపే ఆ మనోహరిని ఒక ఆట ఆడుకుంటాను, దాన్ని ఈ ఇంటి నుండి వెళ్ళగొట్టిస్తాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే బాగి తలస్నానం చేసి పూజ చేస్తూ ఉంటుంది. ఇక పిల్లల్ని, అమర్ వాళ్ళ అమ్మా నాన్నల్ని అందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది. పిల్లలు అందరూ హారతి తీసుకోండి అని చెప్పి అలా బాగి అందరికీ కూడా హారతి ఇస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆరు ఫోటోకి పూజ చేయడం కోసం అని చెప్పి బాగి ఆరు ఫోటో దగ్గరికి వచ్చి నిలబడి అలా ఫోటోని చూసి ఒక్కసారిగా చాకుతో హారతి ప్లేట్ని కింద పడేస్తుంది. ఏమైంది మిస్ అమ్మ అని చెప్పి అందరూ కూడా బాగిని అడుగుతూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న ఆవిడ ఆరు అక్కన అని చెప్పి బాగి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్ వాళ్ళ అమ్మగారు, అవును మిస్ అమ్మ, అది ఆరు ఫోటోని, ఎందుకు అలా అడుగుతున్నావు, ఏమైంది, గతంలో నువ్వు ఆ అమ్మాయి ఫోటోని చూసావు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదత్తయ్య, ఫోటో చూడటం కాదు, అక్కతో నేను ప్రతిరోజు మాట్లాడుతున్నాను అని చెప్పి బాగి అంటూ ఉంటే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మిస్ అమ్మ నువ్వు అనేది, ఆరుతో నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. దాంతో బాగి, అవునండి, ఆరు అక్కతో నేను ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నాను, పక్కింటక్క అని చెప్తూ ఉంటాను కదా, ఆ అక్క మరెవరో కాదు ఆరు అక్కనే అని చెప్పి బాగి అనగానే మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, చనిపోయిన ఆరు నీతో ఎలా మాట్లాడుతుంది, నువ్వేదో భ్రమపడి ఉంటావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, నువ్వు ఆగు మనోహరి, మిస్ అమ్మని చెప్పనివ్వు అని అంటూ ఉంటాడు. చెప్పు మిస్ అమ్మ, నిజంగానే నువ్వు నా ఆరుతో మాట్లాడుతున్నావా అని అడుగుతూ ఉంటే, అవునండి, ఉదయం కూడా మాట్లాడాను అని బాగి అంటూ ఉంటుంది. దాంతో రాథోడ్, సార్ నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను కదా సార్, మిస్ అమ్మ లాన్లో మాట్లాడేది మన అరుంధతి మేడంతోనే అని, నేను అనుకున్నట్టుగానే జరిగింది సార్, మిస్ అమ్మ మాట్లాడేది మన మేడం ఆత్మతోనే అని చెప్పి రాథోడ్ అంటూ ఉంటే అప్పుడు అంజు కూడా, అవును డాడ్, మిస్ అమ్మ చెప్పేది నిజం, నేను కూడా చాలాసార్లు మిస్ అమ్మ అక్కడ ఎవరూ లేకపోయినా తనలో తాను మాట్లాడుకోవడం చూశాను అని చెప్పి అంజు అంటూ ఉంటే మిగతా 3 పిల్లలు కూడా, అవును డాడ్, మేము కూడా చాలాసార్లు చూసామని అంటూ ఉంటారు. ఇక అమర్ కూడా గతంలో ఒకసారి తను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బాగి పక్కింటి అక్కతో మాట్లాడుతున్నానని చెప్పినప్పుడు కావాలని బాగి అలా చెప్తుందేమో అనుకుని లూజ్ అంటూ తనని తిట్టుకుంటూ వెళ్ళిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇన్ని రోజులుగా నేను కూడా ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు, అంటే నిజంగానే మిస్ అమ్మకు ఆరు కనిపిస్తుందన్నమాట అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య రక్త సంబంధం ఉంది కాబట్టి బాకీకి ఆరు ఆత్మ కనిపిస్తుందేమో అని చెప్పి అమర్ అనుకుంటాడు. నేను చెప్పేది నిజమండి, మీరు నమ్మడం లేదు కదా అని చెప్పి బాగి అంటూ ఉంటే, లేదు మిస్ అమ్మ, నేను నిన్ను నమ్ముతున్నాను, ఆరు నీకు కనిపిస్తుంది, నీతో మాట్లాడుతుంది కూడా, ఎందుకంటే మీ ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఏంటండి మీరనేది,
మీరు అక్కకు భర్త కాబట్టి అక్క మీకు కనిపించాలి. అత్తయ్య మామయ్య వాళ్ళు తనను కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు కాబట్టి వాళ్ళకు కనిపించాలి. పిల్లలు ఆరు అక్క కడుపున పుట్టారు కాబట్టి ఆరు అక్క రక్తం పంచుకున్నారు కాబట్టి పిల్లలకు ఆరు అక్క కనిపించాలి. కానీ ఈ ఇంటితో ఏ సంబంధం లేని నాకు అక్క కనిపించడం ఏంటండి అని చెప్పి బాగి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. దాంతో అమర్, మీ ఇద్దరి మధ్య సంబంధం లేదని ఎవరన్నారు మిస్సమ్మ? మీ ఇద్దరి మధ్య రక్త సంబంధం ఉంది. ఆరు మరెవరో కాదు, నీ తోడబుట్టిన అక్క అని చెప్పి అమర్ అనగానే బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి మీరు అనేది? ఆరు అక్క మా అక్క అవ్వడం ఏంటి అని చెప్పి బాగి అంటూ ఉంటే, అవును మిస్సమ్మ, ఇన్ని రోజులు ఈ విషయాన్ని నువ్వు తట్టుకోలేవనుకొని నీతో నేను చెప్పకుండా నిజాన్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు చెప్పాల్సిన సమయం వచ్చిందని నాకు అనిపిస్తుంది. నీతో పాటు ఆరు కూడా ఖచ్చితంగా ఈ మాటలు వింటూ ఉంటుంది. అందుకే మీ ఇద్దరికి ఒకేసారి నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇన్నేళ్ళుగా వెతుకుతున్న మీ అక్క మరెవరో కాదు, నా ఆరునే. మీ ఇద్దరు తోడబుట్టిన అక్క చెల్లెలు అని చెప్పి అమర్ బాగీకి నిజం చెప్పేస్తాడు. దాంతో బాగి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మా అక్క ఎక్కడో ఒక చోట పిల్ల పాపలతో సంతోషంగా ఉంటుందని నేను మా నాన్న అనుకున్నాము. కానీ ఇలా మా అక్క చనిపోయి ఉంటుందని, ఎప్పటికీ మా అక్కను కలవలేమని అస్సలు ఊహించలేదు అని చెప్పి బాగి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా బాగి గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటే అప్పుడు అమర్, ఊరుకు మిస్సమ్మ, దేవుడు మీరు బతుకున్నప్పుడు మిమ్మల్ని కలపలేకపోయాడు. అందుకే చనిపోయిన తర్వాత అయినా మీరిద్దరూ ప్రతిరోజు మాట్లాడుకునే అదృష్టాన్ని కలిగించాడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే బాగి లేచి నిలబడి లాన్లోకి పరుగులు తీస్తూ ఉంటుంది. అక్క అక్క అని చెప్పి ఆరుని పిలుస్తూ ఉంటుంది. ఆరు ఏడుస్తూ బాగి కళ్ళ ముందుకొచ్చి నిలబడుతుంది. ఇక అలా బాగి ఆరుని చూస్తూ ఆరుని హగ్ చేసుకోబోయి కింద పడిపోయి ఏడుస్తూ ఉంటుంది. అలా బాగి కింద పడిపోవడంతో అమర్ వచ్చి బాగిని పైకి లేపుతాడు. ఆరు ఇక్కడే ఉందా మిస్సమ్మ అని చెప్పి అంటూ ఉంటే, అవునండి ఆరు అక్క ఇక్కడే ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. వద్దు మిస్సమ్మ, ఏడవద్దు. నేను ఆత్మ అన్న విషయం నీకు తెలియకుండానే నేను ఈ లోకం నుండి వెళ్ళిపోదామని అనుకున్నాను. కానీ చివరి రోజు ఈ విషయం నీకు తెలిసిపోయింది. నువ్వు నా తోడబుట్టిన చెల్లెలు అయి ఉంటే ఎంత బాగుండేదో అని ఇన్ని రోజులుగా అనుకున్నాను. ఇప్పుడు నిజంగానే నువ్వు నా తోడబుట్టిన చెల్లెలు అని తెలిసింది. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను అనాథని కాదు, నాకు చెల్లి నాన్న ఉన్నారు. ఈ సంతోషం చాలు నాకు అని చెప్పి ఆరు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. మిస్సమ్మ, ఇకపై కుటుంబాన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన బాధ్యతని, పిల్లల బాధ్యతని, అత్తమామల బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను. ఏ రాక్షసులు మన కుటుంబం జోలికి వచ్చినా వాళ్ళని విడిచిపెట్టద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా కుటుంబం కోసం పోరాడాలి. ఇదే నా ఆఖరి కోరిక అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. తర్వాత బాగి ఆరుతో, అమర్ బాగితో ఆరు ఏమంటుంది మిస్సమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అలా మిస్సమ్మ ద్వారా అమర్ ఆరుతో మాట్లాడుతూ ఉంటాడు. బాగిని మీరు ప్రేమగా చూసుకోండి, ఎప్పటికీ బాగి చేతిని విడిచిపెట్టద్దు అని ఆరు అమర్కి చెబుతూ ఉంటుంది. దాంతో ఆరు చెప్పిన మాటల్ని బాగి అమర్కి చెబుతూ ఏడుస్తూ ఉంటుంది. అక్క అన్యాయంగా నిన్ను కుటుంబానికి దూరం చేసింది ఎవరక్క అని చెప్పి బాగి ఆరుని అడుగుతూ ఉంటే ఆరు మనోహరి పేరు చెప్పబోతూ ఉంటుంది. ఇక దాంతో గుప్తా, ఇక చాలు బాలిక, ఇప్పటికే నీ కుటుంబానికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇక నువ్వు చెప్పాలనుకున్న విషయాలు చెప్పడానికి వీల్లేదు. విధికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు, నా మాట విను అని చెప్పి ఆరుని అడ్డుకుంటూ ఉంటాడు.